నమస్తే జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం. మీకు మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అంటే వివాహానికి సంబంధించిన, సంతానానికి సంబంధించిన, విద్య, ఉద్యోగం, వ్యాపారం అలాంటి సమస్యలకే కాకుండా పేరులో కూడా చిన్న చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అలాగే రుద్రాక్ష జేమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ముందుగా ఒక శ్లోకంతో మనం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో రేపు మనకి గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి అందరూ గురువుల్ని పూజించే సాంప్రదాయము రేపు గురు పౌర్ణమి సందర్భంగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ నమో నమః, నమో బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. చక్కగా ఈ మంత్రాన్ని అందరూ గురు పౌర్ణమి రోజు ఈ మంత్రం పఠించుకొని గురువులను అందరూ కూడా పూజ చేయాలి. మరి రేపు గురు పౌర్ణమి సందర్భంగా అందరూ కొంతమంది సాయిబాబాని పూజ చేస్తారు, కొంతమంది దత్తాత్రేయుని పూజ చేస్తారు. గురువు అంటే ఏంటి అంటే గుకారో అంధకారస్య రుకారో తన్నిరోధక, అంటే గురువు అంధకారం నుంచి బయటపడేసేవాడిని గురువు అంటారనమాట. అందుకనే మనకి అంటే వ్యాసుడు జన్మదినమే మనకి గురు పౌర్ణమిగా మనము జరుపుకుంటూ ఉంటాము. అంటే వ్యాసుడు అంటే ఎవరు అంటే అష్టాదశ పురాణాల్ని రచించిన వాడు వ్యాసుడు. కాబట్టి ఆయన జన్మదినాన్నే మనము ఎంతో గౌరవంగా మన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రేపు సత్కారం చేస్తారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. గురువు ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, అంధకారం నుంచి మనల్ని బయటపడేసేవాడు గురువు. కాబట్టి గురు అంశ కలిగిన వాళ్ళందరినీ కూడా రేపు పూజ చేయొచ్చు. సో అందరూ కూడా ఏ శ్లోకం చదువుకోవాలో మనం కార్యక్రమం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, చక్కగా మీరు అందరూ కూడా అది ఫాలో అయిపోండి. గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అసలు? అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే వ్యాసుడు జన్మదినాన్నే గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. వ్యాసుడు అంటే ఎవరు అంటే మన పురాణాలని, అంటే పురాణాలు అర్థం కాకుండా కుప్పలు తప్పలుగా ఉండే పురాణాలని, అష్టాదశ పురాణాలని రచించిన వాడు, అందరికీ అర్థమయ్యే రీతిలో రచించిన వాడు వ్యాసుడు. సో కాబట్టి ఈ వ్యాస జయంతినే గురు పౌర్ణమి అంటాం అనమాట. అంటే పురాణాలన్నింటినీ కూడా మనకు అర్థమయ్యేలా రచించాడు. అష్టాదశ పురాణాలన్నీ రచించిన వాడు వ్యాసుడు అనమాట. అయితే గురు అంశ కలిగింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి, అంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు బ్రహ్మ వాక్కుకి అధిపతి, విష్ణు మనసుకు అధిపతి, శివుడు హృదయానికి అధిపతి. కాబట్టి ఈ మూడు అంశాలు కలిగిందే గురుతత్వం. అందువల్ల దత్తాత్రేయుని పూజించవచ్చు, మనం దక్షిణామూర్తిని పూజించవచ్చు, అలాగే సాయిబాబా కూడా గురు అంశ కాబట్టి పూజ చేస్తారు. అలాగే ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. ప్రవీణ్ కుమార్ అని చెప్పి. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే ప్రవీణ్ గారు, చెప్పండి. నేను మంచి గెమ్స్ ధరించాలనుకుంటున్నాను మేడం. నాది చిత్తా నక్షత్రం, రాశి తులా రాశి. చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం అండి, రెండో పాదం, తులా రాశి. డైమండ్ సూచిస్తారు మేడం, ధరించాలనుకుంటున్నాను. నేను బిజినెస్ చేస్తాను. అంటే కెంపు ధరించమని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పలేదు మేడం, ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నా, మీ గురించి తెలిసి మిమ్మల్ని అడుగుతున్నా మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందండి? 8/8/78 మేడం. 1978. అవును మేడం. ఒక పని చేయండి ప్రవీణ్ గారు, రూబీ అనేది షూట్ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ వస్తుంది. ఓకే, బిజినెస్ కోసము అది ధరిస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే బేస్ సరిపోదా మేడం? మీ జాతకానికి, మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ రాశికి సరిపోతుంది అది. ఓకే, అంటే ఇప్పుడు కెంపు అన్నది సన్కి సంబంధించిన స్టోను. మీరు బర్త్ డేట్ 8 నెంబర్ ఉంది కదా, అది శని సంఖ్య. కాబట్టి శని సంఖ్య కలిగిన వాళ్ళు, అలాగే కన్యారాశి వాళ్ళు కెంపు వేసుకోవచ్చు. కానీ శని సంఖ్య ఆధిపత్యం కలిగి ఉంది కాబట్టి మీరు ఈ గ్రీన్ స్టోన్ ధరిస్తే, పైగా బిజినెస్ ఎలిమెంట్ అంటున్నారు కాబట్టి స్టోన్ గ్రీన్ స్టోన్ వాడండి, ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్. ప్రవీణ్ అన్న పేరు కూడా న్యాచురల్గా 5 నెంబర్ వైబ్రేషన్లోనే ఉంది. సో ఆ స్టోన్ ఒక 2.5 to 3 క్యారెట్ వేసుకుంటే సరిపోద్ది ప్రవీణ్ గారు. ఆల్ ది బెస్ట్. అలాగే మ్యామ్, ఒకరు వాడిన రుద్రాక్షని ఇంకొకరు వాడచ్చు అంటారా? అంటే జనరేషన్స్ టైప్ మారుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఫాదర్ సన్కి ఇవ్వటం కానీ అలా ఆ విధంగా వేసుకోవచ్చు అంటారా ఒకరు వేసుకున్నది? చాలామంది ఇది డౌట్ రేస్ చేస్తూ ఉంటారు. వారసత్వంగా తండ్రి నుంచి పిల్లలకి, తాతగారి నుంచి మనవలకి
అలా రుద్రాక్షలు వాళ్ళు పరమపదించిన తర్వాత వస్తాయి కదా, అవి వేసుకోవచ్చా? మా తాతగారు ఎంతో శ్రద్ధతో మాల తెచ్చుకున్నారు, కాశీ నుంచో ఇంకెక్కడి నుంచో మాల తెచ్చుకున్నారు, ఆయన పరమపదించారు, ఇది మేము వాడచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలా ఎవ్వరు వాడకండి. పెద్దవాళ్ళ రుద్రాక్షలు ఏమన్నా ఉంటే అవి జస్ట్ వాళ్ళ జ్ఞాపకార్థము ఒక మూలకు పెట్టేసేయాలి, లేదా నదిలో వదిలేసేయాలి. ఎవ్వరి ఎనర్జీ వాళ్ళదేనండి. సో ఒకళ్ళ రుద్రాక్షలు ఒకళ్ళు ధరించడం వల్ల ఎనర్జీస్లో డిస్టర్బెన్సెస్ చాలా వచ్చేస్తాయి. తండ్రి గారు రుద్రాక్ష కొడుకు ధరించకూడదు, తల్లిగారు రుద్రాక్ష పిల్లలు ధరించకూడదు, అట్లా. సో ఎవరు ధరించద్దు, ఎవరి ఎనర్జీ వాళ్ళే మెయింటైన్ చేస్తే మంచిది. రుద్రాక్షలు ఎస్పెషల్లీ అండ్ జెమ్స్లో కూడా ఎంత కాస్ట్లీ జమ్ అయినా కానీ తండ్రి గారి వాడిన రత్నము కొడుకు గారు వాడకూడదు. సో అది రూల్ అయితే కాదు, ఎందుకంటే మన బాడీలో ఎనర్జీస్ అన్నీ అందులో ఉంటాయి మనం వాడినప్పుడు. సో వాళ్ళు పరమపదిస్తే ఒకవేళ అది నదిలో వదిలేయటం కానీ లేకపోతే వాళ్ళ జ్ఞాపకార్థం అట్లా పెట్టడం కానీ అట్లా చేస్తేనే మంచిదండి. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రేజ్ అయ్యే అవకాశం? డెఫినెట్గా రేజ్ అవుతాయండి, ఎందుకంటే ఎనర్జీస్ కదా, ఎవరి ఎనర్జీ వాళ్ళకే ఉంటుంది. 7 చక్రాస్ ఉంటాయి మనకి, ఎనర్జీస్లో డిఫరెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వచ్చు, సడన్లీ ఏదైనా ఫైనాన్షియల్ లాస్ జరగచ్చు ఒకరు వాడింది మనం వాడడం వల్ల. సో అంటే ఇంకో డౌట్ కూడా వస్తుంది, ప్రక్షాళన చేసి అట్లా వాడచ్చా అని కూడా, సంప్రోక్షణ చేసి వాడచ్చా అని కూడా, అలా కూడా వాడకూడదండి, అది కూడా కరెక్ట్ కాదు. అలాగే పూజకి వాడిన రుద్రాక్షలు ధరించకూడదు. ఓకే, పూజలో ఉంచిన రుద్రాక్షలు పూజలోనే ఉంచండి, మీరు ధరించాలనుకుంటే మళ్ళీ వేరే రుద్రాక్షలు తీసుకుని ధరించాలి అట్లా. అష్టముఖి రుద్రాక్ష విశిష్టత ఏమిటి? ఒకసారి అది మా ప్రేక్షకులకు కూడా చూపించండి. మన షోలో ఈరోజు అష్టముఖి రుద్రాక్ష చూపిస్తున్నాం అండి. చూడండి, అష్టముఖి అంటే ఇది జనరల్గా అష్టముఖి రుద్రాక్ష అనేది రాహుగ్రహానికి ప్రతీకగా వాడతారు. మోస్ట్లీ స్టూడెంట్స్ వాడుతూ ఉంటారండి రుద్రాక్ష. ఎవరికైతే స్టడీలో బాగా బ్రేక్స్ వస్తున్నాయో ఎక్కువ, తర్వాత ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ అష్టముఖి రుద్రాక్ష మెయిన్లీ బ్రేక్స్, అంటే ఇది వినాయక స్వరూపం కాబట్టి బ్రేక్స్ని కంట్రోల్ చేస్తుంది. కెరియర్లో కానీ స్టడీ పరంగా కానీ బ్రేక్స్ కంట్రోల్ చేస్తుంది. రుద్రాక్షని చూసినా తాకినా ధరించినా మనకంతే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి. సో మెయిన్లీ అందరూ వాడచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఈ రుద్రాక్షని ధరించవచ్చు, అష్టముఖి రుద్రాక్ష. ఓకే, లేడీస్లో ఎక్కువ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా, సో ఆస్ట్రో ప్రకారము దానికి సంబంధించి ఏమైనా ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలంటారు? అసలు ఎందుకు వస్తాయి అసలు? అంటే ఇప్పట్లో చాలా కంప్లైంట్స్ అండి, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న వయసు నుంచి వచ్చేస్తున్నాయి, టీనేజర్స్కి కూడా వచ్చేస్తున్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి సమస్యలు, ఈ సమస్యలతో కంటిన్యూస్గా అప్రోచ్ అవుతూ ఉన్నారు. మెయిన్లీ నేను అనుకోవడం స్ట్రెస్కి దీనికి మెయిన్ రీజను వాళ్ళు జాబ్ చేసే ప్లేస్ కానీ ఇంట్లో ఉండే స్ట్రెస్ కానీ వీటి వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అరైజ్ అవుతున్నాయి. రీసెంట్గా ఎవరో కన్సల్ట్ చేశారు ఇలానే, తన ఏజ్ 16 years ఉంటాయి. సో పీసీఓడి ప్రాబ్లం అనమాట. సో కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ రుద్రాక్షలు ఉంటాయి, దాంతోపాటు మంత్ర కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకుండా అండ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మంత్ర ఉంటుంది, మంత్ర చాంటింగ్ అది చేస్తూ ఉంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అంటే ఇన్ని టైమ్స్ మంత్ర చాంటింగ్ చేయమని చెప్తూ ఉంటాం కదా, ఆబ్వియస్లీ ఆ మంత్ర చాంటింగ్ చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు వాళ్ళకి రావు, అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది రిలీవ్ అయిపోతుంటుంది. మన ప్రోగ్రాంలో కూడా నేను చాలాసార్లు ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి రుద్రాక్షలు చూపించాను, గర్భగౌరి రుద్రాక్ష ఇలాంటివి ఎన్నో చూపించాను, గౌరీ రుద్రాక్ష ఇలాంటి రుద్రాక్షలు చూపించాను. అవి దర్శనం చేసుకున్నా, తాకినా, ధరించినా, పూజ చేసినా సో చాలా వరకు స్ట్రెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. రుద్రాక్షలు ఆయుర్వేదంలో కూడా వాడతారండి. సో అందువల్ల రుద్రాక్షలు కొన్ని ఆయుర్వేదంలో రుద్రాక్ష పొడిని కూడా ఔషధంగా వాడతారు, బాడీలోకి ఇస్తారు అది. సో కాబట్టి రుద్రాక్ష అన్నది భయపడాల్సింది ఏం లేదు. సో ఇట్స్ ఎ సైంటిఫికల్ వైబ్రేషన్స్ ఉంటాయి రుద్రాక్షలు, అందరూ ధరించవచ్చు అమ్మాయిలు, ఎందుకంటే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ రుద్రాక్షలు ఉన్నాయి. అందువల్ల చాలామంది అమ్మాయిలు ధరించకూడదేమో, సో పీరియడ్ టైంలో ప్రాబ్లమ్ అలా డౌట్స్ చాలా రేజ్ అవుతూ ఉంటాయి. బట్ ఆ టైంలో ఎలా ధరించాలి ఏంటి అన్నది ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బట్ వేసుకోవచ్చు. అలాంటి ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్సే కాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత అబార్షన్స్ అయ్యే వాళ్ళు, వీళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ధరిస్తున్నారు రుద్రాక్షలు. రుద్రాక్షకి సంబంధించి చాలా వరకు ఫేక్ అనేవి బయట వస్తూ ఉన్నాయి కదా, అయితే ఫేక్కి రియల్కి ఎలా గుర్తించాలి అసలు?
సో ఒక రుద్రాక్ష మనము టచ్ చేసేటప్పుడు విల్ ఫీల్ ద వైబ్రేషన్స్ అండి. అరచేతిలో ఇలా రుద్రాక్ష పట్టుకున్నప్పుడు దాని వైబ్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. సో పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే రుద్రాక్ష పట్టుకొని స్ప్రింక్లింగ్ అవుతుంటుంది, ఇట్లా 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 స్ప్రింక్లింగ్ అవుతుంటుంది. సో ఇది గుర్తించగలిగితే వైబ్రేషను, సో ఇక్కడ పట్టుకున్నప్పుడు కూడా స్ప్రింక్లింగ్ స్టార్ట్ అయిందనమాట అరచేతిలో, అంటే వైబ్రేట్ అవుతోంది రుద్రాక్ష. సో దీనికి ఇలా టెస్ట్ చేసుకోవడం ద బెస్ట్ మెథడ్. ఇట్లా కాకపోయినప్పుడు చాలా వరకు రుద్రాక్షలు ఏంటి అంటే 2 రాగి నాణాలు ఉంటాయి కదా, వాటి మధ్య రొటేట్ అవుతుంది రుద్రాక్ష. 2 రాగి నాణాలు పెడితే మనకి రొటేట్ అవుతుంది, అది కూడా ఒరిజినల్ రుద్రాక్ష. అంటే సెల్ఫ్గా 2 రాగి నాణాలు తెచ్చుకొని చక్కగా మధ్యలో రుద్రాక్ష పెడితే రొటేట్ అవుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్. ఇక చాలా డౌట్స్ ఉన్నాయి, ఇందులో ములిగితేనే ఒరిజినలా అలా. కానీ కొత్త పంట ఉంటుందండి, లైట్ వెయిట్ రుద్రాక్షలు కూడా ఉంటాయి, అప్పుడే వచ్చిన పంట అనేది బరువు ఉండదు అసలు, అవి తేలుతూ ఉంటాయి. బస్ ఆ టెస్ట్ అనేది నిలబడదు. ఇంకా పాలల్లో పెడితే పాలు విరగవా, ఒక హోల్ నైట్ అంతా, లేకపోతే మరగబెట్టకుండా ఉండే పాలల్లో, పచ్చి పాలల్లో రుద్రాక్ష వేస్తే విరగదా అనేది కూడా చాలామంది అడుగుతారు. ఆ టెస్ట్ కూడా నిలబడదు, ఎందుకంటే పాలు ఇప్పుడు అంత ప్యూర్ లేవు. సో కాబట్టి మెయిన్ థింగ్ అయితే మీకు రాగి నాణాల మధ్య రొటేట్ అవ్వాలి రుద్రాక్ష, అండ్ చేతిలో పట్టుకుంటే వైబ్రేషన్స్ తెలియాలి. ఇది అయితే ఇక్కడ ఇంకొక చిక్ ఏంటి అంటే, రుద్రాక్ష ముఖాలు హయ్యర్ ముఖి అనుకోండి, ఇప్పుడు అష్టముఖి రుద్రాక్ష చూపించాము, 8 లైన్స్ ఉన్నాయి కదా, చాలామంది దాన్ని కట్ చేసి దాన్ని 13 ఫేస్ 14 ఫేస్ డూప్లికేట్ ఫామ్ చేస్తారు. మరి అటువంటిప్పుడు రాగి నాణాల మధ్య తిరుగుతుంది, ఎందుకంటే ఇట్స్ అ న్యాచురల్ రుద్రాక్ష కదా. సో మళ్ళీ కట్టింగ్ చేసినందువల్ల అది డూప్లికేట్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల కొంచెం నమ్మకమైన వాళ్ళ దగ్గర తీసుకుంటేనే బెటర్ అండి. సో టెస్ట్ ఇవి చేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం ఆ రుద్రాక్ష ఇచ్చే వాళ్ళు దగ్గర, నమ్మకస్తుల దగ్గర తీసుకుంటేనే మనకి బెటర్ ఉంటుంది. చాలామంది అండి ఎంత పుణ్యక్షేత్రాల్లో రుద్రాక్షలు తీసుకొని, శ్రీశైలంలో, తిరుపతిలో కాడలకు పెట్టిన అమ్మిన రుద్రాక్షలు, ఈవెన్ కోయ వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా డూప్లికేట్స్ ఎన్నో అసలు ఫామ్ చేసి ఉన్నాయి. ఇంకా ఏకముఖి రుద్రాక్షలు అంటే చాలా డూప్లికేట్స్ ఫామ్ అయినాయి, ప్లాస్టిక్ రుద్రాక్షలు అనమాట. అవి ధరిస్తే లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుందంటే అంత ప్రాబ్లం వస్తుంది. ధరించకపోయినా పర్వాలేదు, డూప్లికేట్స్ ధరించకూడదు. దానివల్ల వైబ్స్ అన్నివి మన బాడీలో న్యాచురల్గా ఉండే పాజిటివ్ ఎనర్జీ వైబ్స్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాయి. అందువల్ల న్యాచురల్ ఎనర్జీని ఫస్ట్ మనం కాపాడుకోవాలి. ప్రతి మనిషికి బాడీలో కొంత ఆరా లెవెల్ న్యాచురల్ అనేది ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే అడిషనల్ ఎనర్జీ తీసుకోవాలి తప్ప ఉన్న ఎనర్జీని ఎవ్వరూ డిస్టర్బ్ చేసుకోవద్దు. డూప్లికేట్ స్టోన్స్ వేసుకొని, డూప్లికేట్ రుద్రాక్షలు వేసుకొని ఉన్న ఎనర్జీని పోగొట్టుకోవడం అది ఇంకా ప్రాబ్లం. సో న్యాచురల్ మన ఎనర్జీని కాపాడుకుంటూ మనము దైవ బలాన్ని తీసుకుంటే బాగుంటుంది కదా. అట్లా ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. పద్మశ్రీ అని చెప్పి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. పద్మశ్రీ గారు. మా బాబు గురించి అడగాలనుకుంటున్నాను మేడం. ఎస్ పద్మశ్రీ గారు చెప్పండి మేడం. మా బాబు గురించి అడగాలనుకుంటున్నానండి. బాబు పేరు స్నేహిత్ శ్రీ సాయి మేడం. వెంకట్ సాయియా? శ్రీ సాయి. స్నేహిత్ శ్రీ సాయి మేడం. శ్రీ సాయి. ఓకే చెప్పండి. ఆ అబ్బాయి ఎంసీఏ చదువుకున్నాడు మేడం, ఇంకా జాబ్ రావడం లేదు, దాని గురించి. ఎస్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? శ్రీ సాయి మేడం. స్నేహిత్ శ్రీ సాయి. స్నేహిత్ శ్రీ సాయి మేడం. స్నేహిత్. అవును మేడం, స్నేహిత్ శ్రీ సాయి. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2000 మేడం, జూన్ 23 మేడం. 23rd June 2000. అంటే ఎడ్యుకేషన్ అయిపోయినాక ఇమీడియట్గా రాలేదంటారా జాబు? అవును మేడం, ఇప్పుడు జాబ్ రాలేదండి. ఎంసీఏ చదువుకున్నాడు అబ్బాయి. ఎంసీఏ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది మేడం, అయిపోయింది. ఓకే, స్నేహిత్ శ్రీ సాయి గారికి జాబ్ రాలేదు. ద డేట్ ఆఫ్ బర్త్ ఈస్ 23rd June 2000. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. శ్రీ పద్మ గారు వెయిట్ చేయండి లైన్లో, ఎనర్జీ అడుగుతున్నాను నేను. పద్మ గారు 3 బ్రీత్స్ తీసుకోండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. పద్మ గారు చెప్పండి. డీప్ బ్రెత్స్ 3 తీసుకోండి. డీప్ బ్రీత్ అనేది 3 times తీసుకోండి. నేను ఎనర్జీ అడుగుతాను మీ బాబు గురించి. స్నేహిత్ శ్రీ సాయి, వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ స్నేహిత్ శ్రీ సాయి గారికి? జాబ్ రావట్లేదు. వాట్ ఈస్ హిస్ జాబ్ పొజిషన్? 23rd June. మేడం ఎనర్జీస్లో చాలా ప్రాబ్లం కనబడుతుందండి. ప్రజెంట్ అయితే
ఇంకా కొంచెం తను ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలి స్టడీ పరంగా, ఇంకా మోర్ స్టడీస్ చేయాలి, హయ్యర్ స్టడీస్ అని కార్డ్స్ చెప్తున్నాయండి. సో ప్రజెంట్ ఎంసీఏ అయిపోయిందా నాకు తెలీదు, బట్ ఇంకా 1-2 years స్టడీ అన్నది రిక్వైర్మెంట్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీ బట్టి. సో ఏదైనా కోర్సెస్ కానీ ఇంకా అడిషనల్గా ఏమైనా అడ్వాన్స్ కోర్సెస్ ఏమైనా నేర్పించండి. ఒక 1.5 year తర్వాత జాబ్ ఎనర్జీ అన్నది వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ మిస్సింగ్ ఎనర్జీ కనబడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే రెమెడీ కింద ఒక పంచముఖి చతుర్ముఖి రుద్రాక్షలు కలిపి అబ్బాయికి వేయండి. సో వచ్చినా ఒకవేళ ఒక చిన్న జాబ్ ఏదైనా వచ్చినా జాయిన్ అయిపోతానంటే ఇట్స్ ఓకే, బట్ మంచి స్టెబిలిటీ జాబ్ రావాలంటే మినిమం 1.5 to 2 years టైం పట్టేటట్టు ఉంది. సో సంతకం పెట్టేటప్పుడు ఓన్లీ సాయి అని పెట్టమని చెప్పండి బయోడేటాస్ మీద. అట్లా పిలవడం కూడా స్నేహిత్ అని కాకుండా సాయి అని పిలిస్తే మోర్ తనకి లక్ ఫేవర్ అవుతుంది. లక్కీ నెంబర్ 5 అండ్ 4 ముఖి అండ్ 5 ముఖి రుద్రాక్షలు వేయండి. ఆల్ ద బెస్ట్. అలాగే కొంతమందికి కుజదోషం ఉంటే కూడా పెళ్ళి లేట్గా అవుతుంది అనేసి అని చెప్తూ ఉంటారు. ఇది ఆస్ట్రో ప్రకారం ఎంత వరకు నిజం? ఎస్ అండి, కుజదోషం అన్నది నౌ-అండ్-డేస్ ఇప్పుడు చూస్తే అందరికీ ఉంటుందండి. ఆబ్వియస్లీ హయ్యర్ స్టడీస్ చేస్తున్నారు, మ్యారేజెస్ అన్నవి డిలే అవుతున్నాయి. 20 అమ్మాయిలకి 26+ అవుతున్నాయి, అబ్బాయిలకి 30+ అవుతున్నాయి, ఒకరికి 35+ కూడా అవుతున్నాయి. కుజదోషం అనేది కామన్ ప్రాబ్లంగా అయిపోయింది. సో ఆస్ట్రాలజీ పూర్వకాలంలో ఆస్ట్రాలజీ పుట్టినప్పుడు చూసుకుంటే వెరీ ఎర్లీ ఏజెస్లో మ్యారేజెస్ అయ్యాయి కాబట్టి దాన్ని ఒక దోషంగా పరిగణించడం జరిగింది. ఇప్పుడు ఆటోమేటిక్గా సోషల్ కండిషన్స్ మారాయి. ఈ సోషల్ కండిషన్స్కి తగ్గట్టుగా మోడర్న్ ఆస్ట్రాలజీ అనేది సవరించుకొని ఇప్పుడు ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తున్నాము. సో కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే మ్యాక్సిమం అలాంటి అలయన్సే వస్తాయి, బట్ దానికి కూడా కొన్ని పరిహారాలు ఉంటాయండి. సో రుద్రాక్షల్లో మెయిన్లీ కొన్ని దానాలు రిక్వైర్మెంట్ ఉంటే చెప్తున్నాము, బట్ రుద్రాక్షతోటి కుజదోషం చాలా కంట్రోల్ అవుతుంది. దైవశక్తి కాబట్టి రుద్రాక్ష. సో రుద్రాక్ష ధారణ ద్వారా కుజదోషాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ రుద్రాక్ష ధరించలేని వాళ్ళకి అంటే రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్రేయర్, వాళ్ళు ఏదైతే ప్రేయర్ చేస్తారో, ఏ డే అయితే ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్ అలాగనే సజెస్ట్ చేయడము అండ్ స్టోన్ సజెస్ట్ చేయడము, నేమ్లో కరెక్షన్స్ ఇవ్వడము, దీని ద్వారా కుజదోషాన్ని తగ్గించవచ్చు. అంటే ఏదైనా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ని కంట్రోల్ చేయటం యాజ్ న్యూమరాలజీ బట్టి అయినా. ఆస్ట్రాలజీ అంటే సో ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే వాళ్ళు అలా ఫాలో అవుతారు. న్యూమరాలజీ అంటే కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి రుద్రాక్షలు ఇవన్నీ పూజలు దానాలు వాళ్ళు చేయలేరు. సో అందుకని వాళ్ళకి స్టోన్స్ సజెస్ట్ చేస్తాము, నేమ్ వైబ్రేషన్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, కంపాటబిలిటీస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎయిర్ సైన్స్ అని కొన్ని ఉంటాయి, వాటర్ సైన్స్ అని ఉంటాయి, ఫైర్ సైన్స్ అని ఉంటాయి. ఈ కంపాటబిలిటీ చూసుకొని వెళ్తే కొంత పొంతన. అంటే ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతూ ఉంటుందండి, చాలా వరకు అంటారనమాట 36 points కంపాటబుల్ అయింది అయినా కూడా బ్రేకప్ అయింది ఎందుకు, ఇది క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. 36 కంపాటబుల్ వచ్చినా కూడా కొన్ని, ఇది ఇప్పుడే చెప్పాను కదా, ఎలిమెంట్స్లో ప్రాబ్లం ఏదైనా ఉన్నా షష్టాష్టక స్థానాలని పరిశీలించుకోవాలి. సమసప్తక స్థానాలే ఉంటాయి మ్యాక్సిమం మ్యారేజ్ కన్నీ, షష్టాష్టకాలని ఉంటాయి రాసులు, అవి కూడా చూసుకోవాలి. అలా చూసుకొని అంటే 36 points వచ్చినా ఎందుకు విడిపోతున్నారు అంటే బికాజ్ ఆఫ్ ఇంకా అదర్ ఎలిమెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫైర్, వాటర్, అలాంటి ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చూసుకొని చేసుకోవాలి. అండ్ అగైన్ బర్త్ నెంబర్స్ న్యూమరాలజీ బట్టి అవి కంపాటబుల్ అవ్వకపోయినా ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, ఇంత జాతకాలు కలిసిన మ్యారేజ్ డేట్ కరెక్ట్గా వాళ్ళ లక్కీ నెంబర్లో లేకపోయినా కూడా డైవర్సెస్ అవుతుంటాయి. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మ్యారేజ్ అంటే. సో అవన్నీ కూడా చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ముందుకి. సో ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు, లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఇవన్నీ చూసుకోవట్లేదు కదా అని చెప్పి, దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ దే గెటింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అటువంటి సందర్భాల్లో ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది, కొన్ని కంపాటబిలిటీస్ కుదరలేదు, అప్పుడు ఏం చేయాలి అని అంటే, సో ఇమీడియట్గా సంతానం ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు. సంతానం బట్టి కూడా వీళ్ళల్లో చాలా వరకు నెగిటివ్స్ తగ్గిపోతాయి. పేరెంట్స్లో సంతానం పుడతారు కదా, వాళ్ళ జాతక ప్రభావం వల్ల కూడా చాలామంది కలిసి ఉన్న వాళ్ళు ఉంటారనమాట. ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కొంచెం చిల్డ్రన్ని తొందరగా ప్లాన్ చేయాలి. అట్లా ప్లాన్ చేసినప్పుడు ఆ బేబీ పుట్టిన టైమింగ్ బట్టి కూడా పేరెంట్స్కి కొంత కలిసి వస్తూ ఉంటుంది. సో విడిపోయే అంచుల్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ
కలిసి ఉంటుంటారు. నేను చాలా వరకు ప్రోగ్రాంలో చెప్తూ ఉంటాను, సైకిల్స్ ఉంటాయి, కర్మ సైకిల్స్ ఉంటాయి, మనకి జాగ్రత్తగా చూసుకోండి. ఒక మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకో మ్యారేజ్కి వెళ్ళకండి, కర్మ సైకిల్ ఉంటుంది, దాన్ని హీల్ అవ్వాలి. కాలర్ రెడీగా ఉన్నారు. సో కాలర్ రెడీగా ఉన్నారు, రైట్ చూద్దాం. ఉషారాణి అని చెప్పేసి ఉన్నారు. ఉషారాణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. ఉషారాణి గారు నమస్తే. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలని చేశాను మేడం. ఎస్ చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 1/7/2002 అండి. 2002. ఏం అడగాలండి? బాబు పేరేంటి? మీ అబ్బాయి పేరు? సాయి తేజ మేడం. సాయి తేజ. ఎస్ అడగండి, క్వశ్చన్ అడగండి. బాబుది బీటెక్ అయిపోయింది మేడం. అయితే జాబ్ వచ్చిందిలే కానీ తను ఆ కంపెనీకి వెళ్ళాలంటున్నాడు. గవర్నమెంట్ సైడ్ వెళ్తానంటున్నాడు మేడం. బాబు జాతకం ఎలా ఉంది మీరు ఇంతవరకు ఎక్కడా చూపించలేదండి. ఇనిషియల్ ఏంటండి? సాయి తేజ ఇనిషియల్? అవునండి. ఇనిషియల్ చెప్పండి. అర్థం కాలేదు మేడం. ఇంటి పేరండి, ఎలా సంతకం పెడతారు అని. నారికల్ ఎన్ వస్తుంది. ఎన్. గవర్నమెంట్ సెక్టర్ సైడ్ అయితే ట్రై చేయొచ్చండి. డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ ఉంది, బట్ టైం పడుతుంది. 4 to 5 years టైం పడుతుంది. గవర్నమెంట్ సెక్టర్స్లో ఎటైనా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అవ్వడానికి 4 to 5 years టైం పడుతుంది. కాబట్టి ట్రై చేయొచ్చు. కొంచెం హార్డ్గా ట్రై చేయమనండి. స్టడీ అన్నది చేసి, ఎందుకంటే చదవగలడు, బట్ అలానే ఎక్కడ పెడితే అక్కడ జాబ్స్ చేయలేడండి తను. బేసికల్గా చదువుకుంటాడు, బుద్ధిగానే ఉంటాడు. జాతకం బట్టి మంచి లక్షణాలే కనబడుతున్నాయి, కానీ కొంచెం గవర్నమెంట్ సెక్టర్స్ వైపు అయితే వెళ్ళొచ్చు. బట్ ఏమున్నాయి, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ లేకపోతే టెక్నికల్గా ఏదైనా పర్వాలేదు. ఎగ్జామ్స్ అయితే రాయించండి. మినిమం 3 to 4 years అయితే టైం పడుతుంది, బట్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సిగ్నేచర్ పెట్టినప్పుడు ఎన్ సాయి అని పెట్టమనండి సిగ్నేచర్. ఓకే, ఎన్ సాయి అని డౌన్ టు అప్వర్డ్స్ సిగ్నేచర్ పెట్టమనండి. 1 లక్కీ నెంబర్ అండి. అండ్ సన్ స్టోన్ అని స్టోన్ వస్తుంది, అదొకటి వేసుకొని రెగ్యులర్గా సూర్య నమస్కారం చేసి 12 సూర్య మంత్రాలు ఉంటాయి. ఓం మిత్ర విందాయ నమః, ఓం అర్కాయ నమః అని చెప్పి 12 మంత్రాలు రెగ్యులర్గా చదువుతుంటే గవర్నమెంట్ జాబ్ ఎనర్జీ అన్నది ఇంకా పెరుగుతుందన్నమాట. సో మనకి జాతకంలో మైనర్గా ఉన్నా కూడా ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి రాదు, లేట్ అవుతుంది. సో 12 మంత్రాలు చేయించి ఈ రకంగా రెమెడీ తీసుకోండి. ఆల్ రైట్. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, నరేష్ అని చెప్పి కరీంనగర్ నుంచి. నమస్తే అండి నరేష్ గారు. నమస్తే అండి. అలాగే కాలర్ కట్ అయినట్టున్నారు. ఖమ్మం నుంచి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే మేడం. మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే మేడం. మేడం నేను నాకు స్థలం ఉంది, ఇల్లు కట్టాలనుకుంటున్నాను. యా. ఏ పని అయినా కూడా జరగట్లేదు మేడం. ఏ పని అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏం తెలీదా శ్రీనివాస్ గారు? July 14, 1975 మేడం. ఎస్, 14 July 1975. చేతులకు వచ్చి ఈ మధ్య అన్ని చికాకులు జరుగుతున్నాయి మేడం. అందినట్టే అందుతుంది, మళ్ళీ లాస్ట్ రావడం డ్రాప్ అయిపోతుంది మేడం. ఏ పని అయినా కూడా చాలా ఇబ్బందులు, మానసిక వేదన ఉంది మేడం. చాలా ఇదైపోతుంది మేడం. ఇది వరకు కాల్ చేశారా? మా ప్రోగ్రామ్కి ఇది వరకు కాల్ చేసినట్టున్నారు మీరు? లేదు, ఫస్ట్ టైం. ఎస్, రైట్ శ్రీనివాస్ గారు, నేను చూస్తాను ఒకసారి, ఎనర్జీ చూస్తాను. ఎలా పెడతారు సిగ్నేచర్? శ్రీనివాస్ అని పెడతారా? శ్రీనివాస్ అని పెడతాను మేడం. ఇన్ఫెక్ట్ బి వస్తుంది. పి బి. అవునండి. ఓకే పెడతాను మేడం. ఓకే, శ్రీనివాస అని పెట్టండి. బి తీసేసి సిగ్నేచర్లో శ్రీనివాస అని పెడితే మీకు 5 నెంబర్ వైబ్రేట్ అవుతుందండి. కొంచెం తొందరగా, అంటే లక్, మనం నిత్యం చేసుకునే వర్క్స్లో డిలే అవ్వకుండా కొద్దిగా లక్ ఫేవర్ అవ్వాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి కదా. సో అలా ఏం చేస్తారంటే ఓన్లీ బి తీసేసి సిగ్నేచర్లో డౌన్ టు అప్వర్డ్ శ్రీనివాస అని పెట్టుకోండి. కొంచెం లక్ అనేది మీకు చేంజ్ అవుతుంది. అంటే నూతన గృహంకి ఎనర్జీ ఉందో లేదో చూద్దాము. డీప్ బ్రీత్ తీసుకోండి, ఒక 3 breaths తీసుకోండి. క్వశ్చన్ అడుగుతాను టారో కార్డ్స్లో. శ్రీనివాస్ గారు, శ్రావణ మాసం వస్తుంది మేడం, రుద్రాక్ష ధరిస్తే మంచిది అంటున్నారు కదా. రుద్రాక్ష ధరించవచ్చు. దశముఖి రుద్రాక్ష వేసుకోండి. దశముఖి రుద్రాక్ష శ్రావణ మాసంలో వేసుకోండి. దశముఖి రుద్రాక్ష వేసుకొని విష్ణు సహస్రనామం వినాలి రోజు, లేకపోతే చదవాలి. అంటే సోమవారం ధరిస్తూ ఉంటారా మేడం? సోమవారం ధరించండి, ఎనీ మండే. ఇప్పుడు నకిలీ కూడా వస్తున్నాయి అనుకుంటారు మేడం, మీరు నమ్ముతారా మేడం? అంటే ఎట్లా దాన్ని గుర్తించాలి? దొరుకుతాయండి, ఆఫీస్కి కాల్ చేయండి, దొరుకుతాయి. నకిలీ గురించి వరి అవ్వద్దు, ఒరిజినల్ రుద్రాక్ష వేసుకోవాలి. సో ఒక్క నిమిషం అండి, హౌస్ తీసుకుంటారు లేదా ఎనర్జీ అడుగుతున్నాను. డీప్ బ్రీత్స్ తీసుకున్నారా? 3
తీసుకున్నాను మేడం. శ్రీనివాస్ గారికి గృహయోగం ఉందా లేదా? సో త్వరలో అయితే గృహయోగం కనిపిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ ఎనర్జీ అండి. సో మీరు అన్నట్టు దశముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి, శ్రావణ మాసంలోనే ధరించండి ఒరిజినల్ రుద్రాక్ష. సో ఆఫీస్కి కాల్ చేయండి, ఒరిజినల్ దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు కాల్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ.